హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇరానా పల్లవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే చాపీస్తో అయితే ముగ్గు పెట్టుకున్నాను పొద్దున్నే. ఈరోజు శుక్రవారం కదా, అలాగే వాకిలికి కూడా పసుపు అయితే రాసేసి బొట్లు పెట్టుకున్నాను అనమాట. ఇంకా ముగ్గు పిండితో అయితే వేసుకోవడానికి వీలు లేదు ఇక్కడ, ఎందుకంటే ఇంకా మేము పైన ఉన్నాం కాబట్టి మొత్తం గాలికి అయితే ముగ్గు వెళ్ళిపోతూ ఉంది. అందుకే చాపీస్తో అయితే ముగ్గు పెట్టుకున్నాను. అలాగా ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఈరోజు అయితే అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ ఎలా చేసుకుంటున్నారు? నాకు తెలిసి వ్రతం హడావిడిలోనే ఉండుంటారు అందరూ కూడా. ఇంకా నేను వచ్చేసి ఈ వారం అయితే ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్. వచ్చే వారం అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. అంటే అదే వ్రతం అయితే వచ్చే వారం అయితే చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఈ వారం ఎలాగో శుక్రవారం కాబట్టి ఇంకా నేను ఇంట్లో అమ్మవారికి అయితే నేను పూజ చేసుకుంటా ఉన్నాను. ఇంకా నేను లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి అయితే కలసం పైకి కొబ్బరికాయ పెట్టుకున్నాను. ఇంకా మీ అందరికీ తెలుసు అది అయితే చెట్టు వచ్చేసింది. ఇంకా సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే నేను చేంజ్ చేయాలని అయితే అనుకున్నాను అనమాట. మధ్యలో అయితే ఏం టచ్ చేయలేదు. ఇంకా ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అయ్యింది నేను కలసంపై కొబ్బరికాయ పెట్టేసి. అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్త కాయ అయితే పెడతా ఉన్నాను కలసంపైకి. ఇంకా ఈరోజు మంచి రోజు కూడా కదా అన్నట్టు ఇంకా ఇంట్లో ఉన్న అమ్మవారికి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకొని కొబ్బరికాయ చేంజ్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు, ఇంకా హడావుడి ఉంటుంది కదా అన్నట్టు ఈ వారమే నేను ఇంట్లో అమ్మవారికి అయితే కొబ్బరికాయ చేంజ్ చేసుకుని పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజు పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు కదా, స్కూల్ కూడా లేవు. ఇంకా పిల్లలు వచ్చేసి గుడి దగ్గరికి వెళ్ళారనమాట. అంటే మా ఊర్లో శివయ్యకి అయితే భజన అవి చేస్తూ ఉన్నారు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళారు పిల్లలు. వర్షాలు కూడా సరిగ్గా పడట్లేదు అనేసి శివయ్యకి అయితే భజన అవి చేస్తూ ఉన్నారు. ఊర్లో కార్యక్రమం ఉందన్నమాట. ఇంకా పిల్లలు అక్కడికే వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంట్లో అలా మొత్తం అయితే పనులన్నీ చేసేసుకొని నీట్గా నేను కూడా రెడీ అయిపోయి ఇంకా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటా ఉన్నాను. ఇంకా కలసము అవన్నీ దేవుడి సామాన్లు కూడా నీట్గా అయితే కడిగేసుకున్నాను. ఇంకా మొత్తం దేవుళ్ళని అయితే ఏం కదిలించలేదు నేను. అమ్మవారి కలసం మాత్రమే, దీపకుందులు అవన్నీ మాత్రమే క్లీన్ చేసేసుకుని ఇంకా అమ్మవారి కలసం అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా నేను వచ్చేసి కలసం పెట్టుకున్నప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు, అంటే నిండు చెంబుతో నీళ్ళు అయితే వేసుకుంటాను. అలాగే పసుపు, కుంకుమ, అక్షంతులు, 1 రూపీ కాయిన్ ఇవన్నీ వేసుకుంటాను అనమాట కలసంలోకి. ఇంకా అవన్నీ కూడా వేసుకొని ఇంకా కొత్త కొబ్బరికాయ తీసుకొచ్చాము నైటే. ఇంకా అది కూడా నీళ్ళలో వేసేసి నానబెట్టుకున్నాను అనమాట. పొద్దునకి చాలా బాగుంటుంది అన్నట్టుగా. ఇంకా కొబ్బరికాయకి కూడా ఇక్కడ పసుపు అవి కూడా రాసేస్తూ ఉన్నాను. ఇంకా పసుపు అవి రాసుకుంటే చాలా అంటే చాలా కళగా ఉంటుందన్నమాట అమ్మవారు కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అదే చేసుకుంటా ఉన్నాను, చూస్తూ ఉండండి. మొత్తానికి అమ్మవారి కలసం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆకులు అవన్నీ కూడా పెట్టేసుకుంటా ఉన్నాను కలసంలో. ఇంకా ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా మా వారికైతే అడిగి తెప్పించుకున్నాను అనమాట. ఇంకా మా వారు ముందు రోజే తీసుకొచ్చారు అన్నీ కూడా. ఎప్పుడు కూడా ఇద్దరం కలిసే మేము పూజ చేసుకుంటాం. చాలా వరకు కూడా మా ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంక ఈ రోజే మా వారు లేరు, పొద్దున్నే కొంచెం పని ఉందని ఆయన పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఇంక అందుకే నేను ఒక్కటే చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా పిల్లలకి స్కూల్స్ ఎలాగూ లేవు కాబట్టి ఇంకా నెమ్మదిగానే లేచేసి పనులు అవన్నీ కూడా చేసుకున్నాను. మామూలుగా అంటే పిల్లలకి 7:30కే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మాకు 7:30 ఇంట్లో పనులు, అంటే 7:20 కల్లా ఇంట్లో పనులు, వంట, అలాగే టిఫిన్, క్యారేజ్ ఇవన్నీ కూడా రెడీ అయిపోవాలి. ఇక పిల్లలైతే 7:35కి 7:40కి అలా బయలుదేరుతారనమాట ఇంట్లో నుంచి. ఇంక ఈరోజు స్కూల్స్ లేవు కాబట్టి వంటది కూడా పెద్దగా హడావిడి ఏం లేకుండే. ఇంకా పిల్లలు ఎలాగూ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఒక్కటే నెమ్మదిగా కూర్చొని అయితే చేసుకుంటా ఉన్నాను.
కాకపోతే కూర్చొని లేవడంతోనే సరిపోయింది. పూజకు కావాల్సిన సామాన్లు కూడా కొన్ని మర్చిపోయి కూర్చున్నాను. ఇంకా మళ్ళీ లేవాలి కూర్చోవాలి, లేవాలి కూర్చోవాలి, ఇట్లా అయిపోయిందనమాట. అందుకే బాగా టైం పట్టుకోయింది. అయినా కూడా పర్లేదు, నెమ్మదిగానే చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే పసుపు తాడు రెడీ చేసుకుంటా ఉన్నాను. నేను ఎప్పుడు అమ్మవారికి పసుపు తాడు ఖచ్చితంగా వేస్తాను అనమాట. పసుపు తాడు అలాగే తాంబూలము, గాజులు అమ్మకు చాలా ఇష్టం కదా, అవి ఖచ్చితంగా మా దేవుని గదిలో అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను నేను. ఇంకా ఇలా అయితే పూజ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా పోయిన సోమవారం కూడా, ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం కూడా నేను లక్ష్మీ నరసింహస్వామి కలశం కూడా పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను. ఈ మధ్య కొంచెం ఒంట్లో అస్సలు బాగుండట్లేదు, అందుకే వీడియోస్ అయితే ఏమీ కూడా రావడం లేదు. ఇంకా కొన్ని వీడియోలు అయితే షూట్ చేసి పెట్టుకున్నాను, అవైతే నెమ్మదిగా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి ఎలా ఉందో కూడా చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి అయితే మొత్తం అలంకరణ అయితే కూడా చేసేసుకున్నాను. చాలా బాగుంది అమ్మవారి. ఇక్కడ వచ్చేసి నేను పూజ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాను. పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి, చూస్తూ ఉండండి. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. మొత్తానికి పూజ అయితే ఇలా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజు తెప్పించుకున్నాను, కానీ కొబ్బరికాయ ఒక్కటే మర్చిపోయాను. ఇంకా పూజ కూర్చున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా అలాగే చేసేసుకున్నాను నార్మల్గానే. నెక్స్ట్ వారం ఎలాగో నేను వ్రతం చేసుకుంటున్నాను కదా, ఆ రోజు కొట్టుకుందాంలే అన్నట్టుగా. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.